ప్రస్తుతం మనం అఘోరి కారు రిపేర్ చేసుకుంటుంది హనుమకొండ అంటే వరంగల్ ములుగు రోడ్డులోని ఒక షోరూమ్ దగ్గర ఉన్నాము. హ్యుండై షోరూమ్ దగ్గర ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ హ్యుండై షోరూమ్ దగ్గర ఇక్కడ దాదాపు ఈ రిపేర్ జరుగుతుంది. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. లోపల ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే ఇక్కడ సర్వీసింగ్ కోసం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి దీంట్లో మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ముందు ఇక్కడ కాళీ స్వరూపము అంటే మహాకాళీ స్వరూపంగా ఉన్నది. ఎవరైతే ఇక్కడ అమ్మవారి స్వరూపాన్ని దర్శిస్తారో అన్ని సకల బాధలు తీరుతాయన్నటువంటి కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ దానికి సంబంధించి అమ్మవారి చుట్టుపక్కల కూడా ఇక్కడ అఘోరి మాత ఎవరైతే ఉన్నారో అఘోరి ఫోటోలు కూడా దీంట్లో వేయడం జరిగింది. ఎక్కడ చూసినా తను కాశీ, ప్రయాగ అలాగే ఎక్కడెక్కడైతే పుణ్యక్షేత్రాలు దర్శించిందో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ఫోటోలు కూడా ఇక్కడ కార్లలో ఇక్కడ మనం ఉన్నాయి. ఒక్కసారి అఘోరి ఉన్నటువంటి ఫోటోలను మనం దర్శిస్తున్నాము. ఇక్కడ బద్రీనాథ్, కేదారీనాథ్ అలాగే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఫోటోలు దీనిపై ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం చూసినట్టయితే దీనికి ఈ జెండా మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇక్కడ కారు చూసినట్టయితే కారు చుట్టూ కూడా ఇక్కడ తను సాధన చేసేటువంటి మనం చూస్తున్నటువంటి ఫోటో దీక్ష చేసేటువంటి సమయంలో దిగినటువంటి పరిస్థితి, ధ్యాన స్థితిలో అంటే శ్మశానంలో ఎక్కడ కూర్చున్నటువంటి ఫోటో, పుర్రెలు ధరించినటువంటి ఫోటో. ఇక్కడ కూడా భక్తులు అంటే గుడులకు వెళ్ళి గుళ్ళల్లో కూడా దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక హిందూ ధార్మికతకు సంబంధించినటువంటి చిహ్నాలే కనిపిస్తున్నాయి. ఓం అలాగే త్రిశూలము అలాగే ఇక్కడ ఉంది. ఇక్కడ మహాకాళి స్వరూపాన్ని కూడా ఇక్కడ మనం దర్శిస్తున్నాము. ఇక్కడ డోర్కి అంటే ఎక్కడ చూసినా కానీ తను అడుగు పెట్టే ప్రతి చోట, చూసే ప్రతి చోట ఈ కాళీ స్వరూపము, శక్తి స్వరూపమే కనిపిస్తుంది. శివుణ్ణి ఆరాధిస్తున్నా అని చెప్పి అంటున్నారు. ఈ శివస్వరూపమే మొత్తం కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ డోర్ కూడా ఇక్కడ శివస్వరూపంగా ఉంది. మొత్తానికి ఇక్కడ చూసేటువంటి పరిస్థితి ఒక్కసారి అంటే ఇక్కడ కేదారీనాథ్, బద్రీనాథ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి వెనుక చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి కూడా ఒక కెమెరాలు కూడా ఉన్నట్టున్నాయి ప్రతి ఒక్కటి. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే ఇంకొక సింబల్ కూడా డేంజర్ అనేటువంటి సింబల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సింబల్ చూసినప్పుడు ఎవరైనా అలర్ట్ కావాలి. వెనుక నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా స్పీడ్గా వచ్చేటువంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా వచ్చేటువంటి లేడీస్ అని చెప్పి ఇక్కడ మొత్తం డేంజర్ అనేటువంటి సింబల్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ దాదాపు ఫ్రమ్ కేదారీనాథ్, కాశీ, విశ్వనాథ్, ఉజ్జయిని ఇక్కడ ఉన్నది. మళ్ళొక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ట్రావెల్కి సంబంధించి కూడా ఎక్కడి నుంచి టూర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఫ్రమ్ కేదారీనాథ్ లేడీస్, అలాగే కాశీ, విశ్వనాథ్ అండ్ ఉజ్జయిని ఇవన్నీ పేర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. ఈ పెట్రోల్ ట్యాంక్ సంబంధించి ఒక సింబల్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ అలాగే ఎక్కడెక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారి ప్రతి డోరు అంటే లోపలికి కనబడనీయకుండా ఉన్నారు. ఇక్కడ శివస్వరూపం, శక్తి స్వరూపంగా భావించేటువంటి శివస్వరూపం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్లస్ అలాగే కొన్ని పూజలు అంటే ఇక్కడ యాంత్రిక పూజలు, తాంత్రిక పూజలు అలాగే నాగసాధులు చేసేటువంటి నిష్ఠతో చేసేటువంటి పూజలు. ఇక్కడ చూసినట్టయితే ఒక అరివీర భయంకరమైనటువంటి కాళీ స్వరూపం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న కోణంలో కూడా ఇక్కడ ఈ కారు సంబంధించినటువంటి విషయాలు అయితే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ సనాతన ధర్మం అని ఇక్కడ డోర్లకు సంబంధించి పైన ఉంది. ఎక్కడ చూసినా సనాతన ధర్మం అనేటువంటి బోర్డు అయితే కనిపిస్తుంది దీని మీద. ఇక పైకి చూసినట్టయితే ఇక్కడ చాలా వరకు ఇక్కడ అమ్మవారి, దుర్గా అమ్మవారి స్వరూపం అయితే మనకు కనిపిస్తుంది. దుర్గా అమ్మవారు అలాగే శక్తి స్వరూపంగా శివుడు పైన శివుడు ఉన్నాడు. ఆ తర్వాత దుర్గా మాత స్వరూపం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ లేడీస్ డేంజర్ అనేటువంటి సింబల్ మెయిన్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి కపాలాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నెమలి ఈకలు కూడా ఇక్కడ మనకు కారు డోర్ లోపల ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఈ పుర్రెలు అలాగే లోపల ఉన్నటువంటి కపాలాలు, ఆ కపాల మాలలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కపాలానికి సంబంధించి మొత్తం కపాలాలు గ్లాస్లో చూసినట్టయితే ఇవన్నీ మొత్తానికి కనిపిస్తున్నాయి. ఇక్కడ శివలింగాలు అలాగే ఈ యాంగిల్లో చూస్తే అమ్మవారి స్వరూపం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ విగ్రహాలు అంటే లోహంతో చేసినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. త్రిశూలాలు అలాగే అమ్మవారి విగ్రహాలు, శంకు చక్రాలు అలాగే లింగంతో కూడినటువంటివి, నంది విగ్రహాలు ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి ఇవన్నీ చూసినట్టయితే ప్రతిదీ అంటే లోపల ఒక తాంత్రిక పూజలకు సంబంధించినటువంటి భావమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి కారును చూసినట్టయితే మొత్తం కారు స్వరూపం కూడా ఇలా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఈ కారును చూడగానే ఒక అఘోరి మాత వస్తుంది, అఘోరి ట్రావెల్ చేస్తుంది అన్నటువంటి లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ఎక్కడ ఏం వెళ్ళినా కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఏ ఇబ్బందికర పరిస్థితి కలగకుండా వీళ్ళు కొన్ని చూడొచ్చు.
ఇక్కడ లోపల మాత్రం రుద్రాక్షలు అలాగే కపాలము అవన్నీ ఉన్నాయి సీట్లో. అంటే ఆ ప్లేస్ లో తను మాత్రమే ఒక్కతే ట్రావెల్ చేస్తుంది, అఘోరి ఒకదే ఇందులో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఒక్కరు మాత్రమే ఇందులో కూర్చో విధంగా ఉండేది. దానికి సంబంధించి కారు వెనక సీట్ లో కూడా కొన్ని పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటివి తను ఏదైతే సాధన చేస్తుందో ఆ సాధనకు సంబంధించినటువంటివి మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఇంకోటి చూసినట్టయితే ఇవి దాదాపు కాలభైరవుడికి సంబంధించినటువంటి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇది కేవలం కాశీలో మాత్రమే దొరికేటువంటి పరిస్థితి. ఇక్కడ కాలభైరవుని విగ్రహానికి సంబంధించి చూసినట్టయితే మనం చూడొచ్చు. మొత్తానికి ప్రస్తుతం అఘోరి కారు రెడీ అయింది. తను ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా ఒకసారి మనం ఇంతకుముందు చెప్పాము. గుజరాత్ కు వెళ్ళి అక్కడి నుండి సోమనాథ్ దేవాలయం కూడా దర్శిస్తానని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం పరిశీలిద్దాము. ఇక్కడ దాదాపు అఘోరి తన కారు ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము తనకు బ్యాక్ సైడ్ కూడా కొన్ని కెమెరాలు కావాలి కాబట్టి ఆ కెమెరాలను కూడా స్వయంగా వారికి కావాల్సిన విధంగా అక్కడ చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వారికి కారును ఏ విధంగా డిజైన్ చేయాలో ఏ విధంగా, ఎందుకంటే లాంగ్ జర్నీ అంటే రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు. పూర్తిగా కొండలు కోనలు హిమాలయాల ప్రాంతాలకు అలాగే ఎక్కడెక్కడైతే ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నిటికీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి తను ఎట్లా వెళ్ళాలన్నటువంటి ఒక ప్లాన్ ప్రకారమే ఒక స్ట్రాటజికల్ గానే వెళ్తున్నారు. దీని దృష్టిని అఘోరిని మనం లైవ్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే తను కావలసిన విధంగా కారును డిజైన్ చేయించుకున్నటువంటి పరిస్థితి. లోపల కూడా కొన్ని వాళ్ళకి ఏమేం కావాలి, ఎందుకంటే పూజా కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. కారు లోపల కూడా పూజా ద్రవ్యాలు అలాగే వారికి కావాల్సిన విధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళతోటి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ అయితే మనం చూస్తాం. ప్రస్తుతానికైతే అఘోరి ఇక్కడ లోపల అన్ని చెక్ చేసుకుంటున్నారు. ఒక్కసారి ఏమేమి ఉన్నాయో ఒకసారి అక్కడ ఖాళీ విగ్రహము అలాగే మనం ఒకసారి జూమ్ చేసి చూద్దాము. అక్కడ ఖాళీ విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. లోపల ముందు సీట్ లో ఎవరు కూర్చునే విధంగా లేదు, ఎందుకంటే కారులో ఒక్కరు మాత్రమే ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంది. లోపల ఇక్కడ తనకు కావాల్సిన సెటప్ మొత్తం ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉన్నది. మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కనుక ఏమేమి వాళ్ళకు ఉన్నాయో వాళ్ళ పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి సెటప్ అంతా కారులోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ సెటప్ సంబంధించినటువంటి వ్యవస్థ అయితే ఉంది. ప్రస్తుతానికి అఘోరి చేస్తున్నటువంటి ఇదివరకు శ్మశాన వాటిక నుండి ఇక్కడికి బయలుదేరి మళ్ళీ గుజరాత్కు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. ఇక్కడ చాలా మంది కొంతమంది చూసేటువంటి వాళ్ళు కూడా ఫోటోలు దిగడానికి కూడా వాళ్ళు ఉద్యుక్తులు అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నీ తీసుకొని వెళ్తున్నారు. అఘోరి ఒకసారి కారు చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి సిచ్యువేషన్స్ కనుక చూద్దాం. ఇప్పటి వరకు కారులో తనకు కావాల్సిన విధంగా బ్యాటరీ ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. వారికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అలాగే అంటే కొత్త టెక్నాలజీని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు అఘోరి తోటి ఉండేటువంటి వాళ్ళు అంటే భక్తులు మాత్రం వస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలు ఇస్తున్నారు, కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ తీసుకోవడం లేదు. వాళ్ళు ట్రావెలింగ్ ఎలా అనేది కూడా ఇక్కడ మనకు ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఎక్కడ ఎవరు చూసినా భక్తులు మాత్రమే తాము కొన్ని ఆహార పదార్థాలు మాత్రం ఇక్కడ వాళ్ళకు కావాల్సినవి అందజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తను గుజరాత్కి వెళ్ళడానికైతే సిద్ధంగా ఉంది. సోమనాథ్ దేవాలయాన్ని కూడా దర్శించుకోవడానికి వెళ్తున్నామని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే భక్తులకు కూడా కొంత విభూతి ప్రసాదాలు అలాగే వాళ్ళకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. చాలా మంది ఇక్కడ షోరూమ్ దగ్గర కూడా కొంత భక్తులు దూరం నుంచి ఒక ఆసక్తికరంగా అంటే ఒక ఎక్కడికి వెళ్ళినా ఒక హంగు ఆర్భాటాలు లేకున్నప్పటికీ కూడా ఒక హడావుడి మాత్రం కనిపిస్తుంది. తను మాత్రం సాదాసీదాగా, అందరూ మాత్రం ఒక విచిత్రంగా అఘోరిని చూస్తున్నారు, కానీ తను మాత్రం ఎవరిని పట్టించుకోకుండా సాదాసీదాగా తన పని తాను చేసుకుంటూనే వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం చూద్దాం. షోరూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అఘోరిని చూడడానికి కూడా చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ షోరూమ్ లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పనులను వదిలిపెట్టి ఇక్కడ అఘోరిని చూడడానికి వస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది కస్టమర్లు వస్తూ ఉంటారు, కానీ ఇది తమకు ఒక ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ సెల్ ఫోన్లలో తమ కెమెరాలో బంధించడానికి కూడా
పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అఘోరి మరి కాసేపట్లో ఇక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారి ఇక్కడ పైన ఈ జెండా ఇది ఒక ప్రతి కారుకు ఒక సెటప్ అయితే ఉంది. ఎంత స్పీడ్లో పోయినా కానీ అది షేక్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక గట్టి సెటప్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ జెండాను కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ జెండాకు సంబంధించి ఏమేమి ఉన్నదో ఒక్కసారి మనం దీనికి సంబంధించి ఇక్కడ శివుడి జెండా ఇక్కడ ఈ జెండా కూడా ఒక శివతత్వంతో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అంటే ఎక్కడ చూసినా శివుడు అలాగే అమ్మవారు కాళీ మహాకాళి ఇట్లాంటి ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. ఈ శివతత్వం మొత్తం చూస్తుంది. కారును కూడా వాళ్ళు ఒకసారి చూసింది బ్యాటరీ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆ కారు సింగిల్గానే స్టార్ట్ కావాలి. కానీ ఒక్కసారి వారు కారు చేసి బయలుదేరే సిద్ధంగా ఉన్నారు. మొత్తం అయితే చెక్ చేసుకుంటున్నారు. ఒక్కసారి కారును మాత్రం చూసి ఏమేమి ఉన్నాయో మొత్తం చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది. కారు రెడీ అయిన తర్వాత అఘోరి అక్కడి నుండి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము మరి కాసేపట్లో తను వరంగల్ నుండి బయలుదేరి గుజరాత్ కు వెళ్తుంది. గుజరాత్ లోని సోమనాథ మందిరాన్ని అలాగే కొన్ని ప్రాంతాలని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తాను, నేను మళ్ళీ ఏదైతే సనాతన ధర్మం కోసం మళ్ళీ పని చేస్తానన్న ఒక సందేశం కూడా వినిపించింది. ప్రస్తుతానికి అఘోరిని చూడడానికి కూడా చాలా మంది భక్తులు అలాగే కొంతమంది చాలా మంది కొద్దిగా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ దాదాపు తన స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. తను వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఒక్కసారి మంచి ఆధ్యాత్మిక పాటలు కూడా దీంట్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆధ్యాత్మికంగా మంచి పాటలు కూడా దీంట్లో పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. అఘోరి మాత అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.